श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशम् हारनूपुरशोभितम् रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बलिपिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्वा कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धाय यः पठेत् कोटिजन्म कृतं पापं स्मरणेन विनश्यति। జయ గురుదేవ్ అండి అందరికీ. ఈ రోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆదిపర్వం చతుర్థాశ్వాసము 14వ భాగంలోకి వెళ్తున్నాము. అయితే 13వ భాగంలో మనము ఏం చదువుకున్నాము అంటే, ఇక్కడ సత్యవతి తన కొడుకులిద్దరూ చనిపోయాక ఆ రాజ్యాన్ని ఎలా ముందుకు నడిపించాలి అనే తపనతోటి తన కొడుకైనటువంటి భీష్ముడితోటి అంటది, నువ్వు వివాహం చేసుకుని సంతానాన్ని పొంది ఈ రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్తుంది. అంటే భీష్ముడు తాను ఆ పని చేయలేను, ఎందుకంటే బ్రహ్మచర్య వ్రతాన్ని తీసుకున్నాడు. తన సత్యవతి పెళ్లిలో తన తండ్రి కోసం కన్యాశుల్కం కొరకు అని చెప్తాడు. 600 అయినా 106 అయినా ఏది ఏమైనా సరే, ప్రపంచం తలకిందులైనా సరే నేను మాత్రం నా ప్రతిజ్ఞను వీడను అని చెప్పాడు. అయితే నాకు ధర్మశాస్త్రాలన్నీ తెలుసు కాబట్టి దానికి ఏం చేస్తే సరిపోతుందో అది కూడా చెప్తాను నీకు ఉపాయం అని చెప్తాడు. ఆ ఉపాయం చెప్పే దానిలో ఆయన ఒక ముని యొక్క కథను గురించి చెబుతాడనమాట. అయితే ఈ ఉద్యతుడు అనే ముని గురించి ఉద్యతుడి కొడుకు ఏమంటారు, దీర్ఘతముడు. ఈ దీర్ఘతముడు ముని గురించి చెప్తాడు. ఆ ముని భార్య పుట్టుగుడ్డి అయినటువంటి ఆ ముని భార్య పుట్టుగుడ్డి ఆ ముని. అయితే ఆయన భార్య ఆవిడ్ని భరించలేక చాలా ముసలైపోయాక, నేను నిన్ను భరించలేను, ఎక్కడికన్నా వెళ్ళు అంటది. ఇంకా అయితే ఆయన అప్పుడు శాపం ఇస్తాడు. ఇలాగ ఇల్లాళ్ళు ఎప్పుడైతే భర్తను కోల్పోతారో వాళ్ళు అలంకారాలను కోల్పోతారు, తాళిని కూడా కోల్పోతారు అని శాపం ఇస్తాడు. ఆయన శాపం నుంచే ఇప్పుడు స్త్రీలందరూ భర్త చనిపోతే తాళి కట్టుకోకుండా అలంకారాలన్నిటి వదిలేసుకుని ఉంటారనమాట. సో ఇది ఆయన శాపం నుంచి వచ్చింది. అయితే ఈవిడ ఆయన ఎప్పుడైతే శాపం ఇస్తానే దానికి ఆవిడకి కోపం వచ్చి కొడుకులతోటి ఆజ్ఞాపిస్తుంది, తీసుకెళ్లి నదిలో ఎక్కడికన్నా తీసుకెళ్లిపోండి, వదిలేయండి అని అంటది. కొడుకులు ఇంకా ఎటువంటి వాళ్ళు, మహా దుర్మార్గులు వాళ్ళు ఆయన్ని పుట్టు ముదుసలి పుట్టు గుడ్డి అయినటువంటి ఆయన్ని కట్టెలతో కట్టేసి గంగలో వదిలేస్తారు. ఆయన అలా గంగలో ఆ ప్రవాహంలో, ఆ వేగంతో ఉన్నటువంటి ఆ ప్రవాహంలో కొట్టుకుంటూ ఎన్నో దేశాలు దాటి వచ్చాక ఒక దేశం దగ్గర బలి అనే రాజు ఉంటాడు.
ఆ రాజు గంగల స్నానానికి చేయడానికి వెళ్ళినప్పుడు ఈయన వాళ్లకు కనిపిస్తే అక్కడ ఆ రాజు ఈయన్ని చూసి వేదాలు పఠనిస్తున్నటువంటి ఈయన్ని చూసి తీసుకొని వచ్చి ఈయనతో ఆయనకు పిల్లలు లేరు, సంతానం కలిగించాలి అని ఆయన భార్య దగ్గరికి ఈయన్ని పంపిస్తే భార్య ఈయన యొక్క ముదుసలితత్వాన్ని, ఈయన యొక్క ముసలితనాన్ని, ఈయన యొక్క ఏమంటారు దుర్గంధమయుక్తమైనటువంటి నోటిని భరించలేక తన ఆకారంతో సమానమైనటువంటి ఆకారం ఉన్న దాది కూతుర్ని ఆ ముని దగ్గరికి పంపిస్తుంది. ఇక ఈరోజు ముందుకెళ్తే 235 వచనం. ఆ దీర్ఘతముండును దాని వలన గాక్షీవదాదులనే కాదశ పుత్రులంబుట్టించిన బలియును సంతసిల్లి వీరలు నా పుత్రకులేయనిన నమ్ముని వానికిట్లనియే. ఆ దీర్ఘతమును ఆ దాది కూతురు వలన కాక్షీవదుడు మొదలైన 11 మంది కొడుకులను పుట్టించగా బలి సంతోషించి వీరందరూ నా కొడుకులేనా అని అడుగగా ఆ ముని ఆ రాజుతో ఈ విధంగా అన్నాడు. అప్పుడు ఆ దీర్ఘతముడికి ఆ దాది కూతురికి కాక్షీవదుడితో పాటు 11 మంది కొడుకులు పుడతారు. అయితే రాజు అంటారు, ఈ 11 మంది నా కొడుకులేనా అని ఆనందంగా అంటే అప్పుడు ఆ ముని అన్నాడు ఈయనతోటి 236 వీరలు నీ కులపుత్రులు గారు భవద్దేవి దాదిగాదిలి సుతకున్ భూరి భుజయుద్భవించిన వారు మహాధర్మ పరుల వారిత సత్వుల్. తాత్పర్యం, మహాభుజ, ఈ పుట్టినవారు నీ వంశంలో పుట్టినవారు కారు, నీ రాణి యొక్క దాది ముద్దుల కూతురుకు పుట్టినవారు. వీరు ఉత్తమ ధర్మపరాయణులు, ఎదురులేని బలశక్తి కలవారు. ఏం చెప్తాడు ఇంకా మహాభుజ, ఎందుకంటే అబలి మహాపరాక్రమవంతుడు, అందుకని మహాభుజ ఈ పుట్టినటువంటి వాళ్ళు నీ వంశం వాళ్ళు కారు, ఎందుకంటే వాళ్ళు నీ రాణి యొక్క దాది ముద్దుల కూతురుకు పుట్టినటువంటి వాళ్ళు. వీళ్ళు ఉత్తమ ధర్మపరాయణులు, ఎదురులేని బలం కలిగినటువంటి వాళ్ళు అని చెప్తాడు. 237 అనిననబ్బలి సంతానార్థిగావున వెండియు నమ్మునిం ప్రార్థించి తత్ప్రసాదంబు వడసి సుదేష్ణ నియోగించిన దీర్ఘతముండును దాని అంగంబులెల్ల నంటి చూచి వంశకరుండును మహాసత్పుండును నయ్యడు కొడుకు నీకు బుట్టునని అనుగ్రహించిన దానికి నంగరాజును రాజర్షి పుట్టే నివ్విధంబుననుత్తమ క్షత్రియ క్షేత్రంబులందు ధర్మ మార్గంబున బ్రాహ్మణుల వలనం బుట్టి వంశకరులైన వారు క్షత్రియులనే కులుగలరు. తాత్పర్యం, అని పలుకగానే ఆ బలి మహారాజు సంతానాన్ని కోరుకున్నవాడు కాబట్టి మరలా ఆ మునిని వేడుకొని అతడి అనుమతిని పొంది తన రాణి అయిన సుదేష్ణను ఋషితోడ పొందుకు నియమించాడు. ఆ దీర్ఘతముడు ఆమె శరీర భాగాలనన్నింటినీ చేతితో తాకి వంశాన్ని నిలుపగలిగిన వాడు, గొప్ప బలవంతుడు అయ్యే కొడుకు నీకు జన్మిస్తాడని వరమీయగా సుదేష్ణకు అంగరాజు అనే పేరు గల రాజర్షి పుట్టాడు. ఈ విధంగా ఉత్తమ క్షత్రియుల భార్యల యందు ధర్మ మార్గంలో బ్రాహ్మణుల వలన పుట్టి వంశోద్ధారకులైన క్షత్రియులు అనేకులు కలరు. అంటే ఇలా చెప్పంగానే బలి మహారాజు మళ్ళీ అంటాడు, అయ్యా నాకు మళ్ళీ సంతానం కావాలి, నా భార్య అందే, దయచేసి మళ్ళీ నాకు అనుగ్రహం ఇవ్వండి అనగానే మళ్ళీ తిరిగి బలి సుదేష్ణను ఆయన దగ్గరికి పంపిస్తాడనమాట. ఒప్పించి పంపిస్తే దీర్ఘతముడు ఆవిడనంతా తడిమి చూసి ఇక ఆమె వంశాన్ని నింపగలిగినటువంటి గొప్ప బలవంతుడయ్యే కొడుకు ఆమెకు పుడతాడు అని వరమిస్తాడు. అప్పుడు అంగరాజు అనే పేరు గల రాజర్షి పుడతాడు ఆమెకి. ఈ రకంగా ఉత్తమ క్షత్రియుల భార్యల్లో ఇలాంటి బ్రాహ్మణ ధర్మ మార్గంలో ఉన్నటువంటి బ్రాహ్మణుల నుంచి వంశోద్ధారకులైనటువంటి క్షత్రియులు అనేక మంది ఉన్నారు అని చెప్పి ఇప్పుడు ఈయన సత్యవతికి ఉపాయం చూపించాడు. 238 సత్యవతి భీష్ముని అనుమతంబున వ్యాసుని సోదర క్షేత్రముల యందు సంతానమును బడయమని నియోగించుట. కావున నియతాత్మ జగత్పావను ధర్మ స్వరూపు బ్రాహ్మణు బడయం గావలయు వాడు సంతతిగా వించు విచిత్ర వీర్యక క్షేత్రములన్. తాత్పర్యం, కావున మనోవిగ్రహం కలవాడు లోకపావనుడు ధర్మమూర్తి అయిన ఒక బ్రాహ్మణుడిని పొందగలగాలి. అతడు విచిత్ర వీరుడి భార్యల యందు సంతతిని కలిగిస్తాడు. ఇక చెప్తాడనమాట భీష్ముడు, ఏమంటాడు, కాబట్టి అమ్మ మనోనిగ్రహం కలిగినటువంటి లోక కళ్యాణం చేసేటువంటి ధర్మమూర్తి అయినటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి మనము కనుగొనాలి. ఆయనతోటి విచిత్ర వీరుడి భార్యలతో మనం సంతానాన్ని పొందగలుగుతాము అని చెప్తాడు. 239 వచనం.
అనిన భీష్ము పలుకులకు సంతోషించి సత్యవతి దొల్లిదన కన్యయ్యున్న కాలంబున బరాశరుండు దన్ను గామించుటయు నమ్ముని వరంబున ధన కన్యాత్వంబు దూషితంబుగా కునియు దత్ప్రసాదంబునంజేసి యమునా ద్వీపంబున కృష్ణద్వైపాయనుండు గానీ నుండై సద్యో గర్భంబున బుట్టి పనిగల ఎప్పుడ తన్ను దలంచునది అని చెప్పి తపోవనంబున కుంజనుటయును భీష్మున కుంజెప్పి నిజ తపోదహన దగ్ధ పాపేంధనుండైన కృష్ణద్వైపాయనుండకిల ధర్మమూర్తి నిత్య సత్యవచనుండు నా నియోగంబున నీ అనుమతంబున భవద్భ్రాతృక్షేత్రంబుల యందు సంతానంబు వడయుననిన నమ్మహర్షి కీర్తనంబు విని భీష్ముండు కరకమలంబులు మగిచి వ్యాస భట్టారకుడున్న దిక్కునకు మ్రొక్కి తొల్లి జగంబులుత్పాదించిన యాదిమ బ్రహ్మ కుంగల సామర్థ్యంబు గల వేదవ్యాసుండి కురువంశంబు ప్రతిష్ఠించునది ఎల్లవారికి నభిమతంబనియనిన సత్యవతి కురువంశోద్వహనార్థంబు పారాశరుండు తలంచుడు నాక్షణంబా. తాత్పర్యం: ఆ విధంగా అనగా భీష్ముడి మాటలకు సత్యవతి సంతోషపడి పూర్వం తాను కన్యగా ఉన్నప్పుడు పరాశర మహర్షి తనను కోరటం, ఆ మునివరం వలన తన కన్యాత్వం దోషం లేకుండా ఉండటం, అతడి దయ వలన యమునా నదిలోని ద్వీపంలో వ్యాసుడు కన్యకు పుట్టినవాడుగా తనకు జన్మించటం, తనకెప్పుడైనా పనిపడినట్లయితే వెంటనే తనను తలంచుకొమ్మని చెప్పి అతని తపోవనానికి పోవటం భీష్ముడికి చెప్పింది. కృష్ణద్వైపాయనుడు తన తపస్సు అనే అగ్నితో పాపాలు అనే కట్టెలను కాల్చివేసిన తేజస్వి, సమస్త ధర్మాలను తెలిసిన వాడు, ఎల్లప్పుడూ సత్యము మాట్లాడేవాడు. నా ఆజ్ఞ చేతను నీ అంగీకారం వలనను నీ తమ్ముడి భార్యల యందు సంతానాన్ని పొందుతాడు అని అన్నది సత్యవతి. భీష్ముడు ఆ మహర్షి ప్రశంస విని చేతులు జోడించి వ్యాసుడున్న దిక్కుకు తిరిగి మ్రొక్కి, పూర్వం లోకాలను సృష్టించిన మొదటి బ్రహ్మదేవుడుకున్న సామర్థ్యం కల వేదవ్యాసుడే ఈ కురువంశాన్ని నిలపాలి, ఇది అందరికీ అంగీకారమే అని అనగా, సత్యవతి కురువంశాన్ని ఉద్ధరించడం కొరకు వేదవ్యాసుడిని మనసులో తలుచుకోగానే వెంటనే ఇక్కడ ఏం చెప్తున్నారు? భీష్ముడి మాటలకు సత్యవతి సంతోషపడుతుంది. ఇక ఆమె చెబుతుంది తన పూర్వ వృత్తాంతం ఏంటి. తను కన్యగా అంతకు ముందు ఉన్నప్పుడు ఆవిడ దగ్గరికి పరాశర మహర్షి వచ్చి ఆవిడని కోరుకోవడం, ఆయన వరం వలన ఈమెకి కన్యత్వం పోకోకుండా ఉండటం, అలాగే ఆయన దయతోటి యమునా నది ద్వీపంలో ఆవిడకి వ్యాసుడు పుట్టడము, అలాగే పుట్టినవాడు పుట్టినట్లే ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవటము చెబుతుంది. అలాగే వెళుతూ వెళుతూ, అమ్మా నీకెప్పుడు అవసరమైనా నన్ను తలచుకో, నేనప్పుడు నీ దగ్గరికి వస్తాను అని ఆవిడకి వరం ఇవ్వటం కూడా భీష్ముడికి చెబుతుంది. ఇలాగా ఇంకేం చెప్తుంది? కృష్ణద్వైపాయుడు అంటే ఈ వ్యాసుడు తన తపస్సు అనే అగ్నితో పాపాలను కట్టెల్లాగా కాల్చేసేటువంటి తేజస్వి, సమస్త ధర్మాలను తెలిసినవాడు, ఎల్లప్పుడు కూడా సత్యవాక్కు మాట్లాడేవాడు అని చెప్పి ఆయనకు చెప్తే ఇప్పుడు ఇంకా అంటది భీష్ముడితోటి, నా ఆజ్ఞతోను నీ అంగీకారంతోను ఇప్పుడు నీ తమ్ముడి భార్యల యందు ఆయన సంతానాన్ని పొందుతాడు అని అంది సత్యవతి. భీష్ముడు ఆ మహర్షి యొక్క గుణగణాలు విని చేతులు రెండు జోడించి వ్యాసుడు ఉన్న దిక్కుకు తిరిగి అంటాడు మ్రొక్కి, ఇంతకు పూర్వం లోకాలను సృష్టించిన మొదటి బ్రహ్మదేవుడికున్న సామర్థ్యం కలవాడే ఈ వ్యాసుడు. అలాంటి వేదవ్యాసుడే ఈ కురువంశాన్ని నిలపాలి. ఎందుకు ఆ మాట అంటాడు అంటే, వేదవ్యాసుడు వేదాలను రాసులుగా ఉన్నటువంటి వేదాలను 4 భాగాలుగా విభజించి అష్టాదశ పురాణాలను లిఖించినటువంటి వాడు ఈ వేదవ్యాసుడు. అటువంటి మహానుభావుడు కాబట్టి ఆయనే ఈ కురువంశాన్ని నిలపాలి, ఇది అందరికీ అంగీకారమే అని ఆయనకి తెలియజేస్తూ ఆయన నమస్కారం చేసుకుంటాడు. చేయంగానే అప్పుడు సత్యవతి కురువంశాన్ని ఉద్ధరించడానికి వేదవ్యాసుని మనసులో తలుచుకుంటుంది. వెంటనే 240 నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణ వల్లరి జాలమువోని పింగళ విశాల జటాచయమొప్పగా వచ శ్రీలలితుండు వచ్చి నిలిచెన్ హరినీల వినీల విగ్రహారాళ రుచుల్ వెలుగంగ పరాశర సూనుడు తల్లి ముందటన్. తాత్పర్యం: శ్రేష్టమైన నల్లని కొండ యొక్క శిఖరం మీది అచ్చమైన బంగారు తీగల సమూహం వలె గోరోచనం వంటి రంగుతో వ్యాపించి ఉన్న
జడల సమూహంతో ఒప్పారి మృదువైన మాటలనడి సంపదతో కూడిన వేదవ్యాసుడు ఇంద్రనీలమనే మణివలె నీలకాంతిని ప్రకాశిస్తూ ఉండగా వచ్చి తల్లి ముందట నిలిచాడు. ఇక ఎలా ఉన్నాడట ఆయన? నల్లని కొండ శిఖరం మీద బంగార తీగల సమూహంలాగా ఉండేటువంటి గోరోజన రంగుతో ఉన్నటువంటి జడలు, అంటే ఆయన జడలు బంగారు రంగులో ఉన్నాయట. ఆయన శరీరం ఎలా ఉందట? నీలి రంగులో ఉందట. అలా ఇక మృదువైన మాటలనే సంపద కలిగినటువంటి వాడట వేదవ్యాసుడు. ఆయన ఇంద్రనీలమణిలాగా ప్రకాశిస్తూ ఉంటే తల్లి ముందట వచ్చి నిలిచాడట. విశేషం. అలంకారం ఉపమ. నవరత్నాలలో ఒకటి నీలం. వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్య నీల ప్రవాళ ముత్యాలు నవరత్నాలు. ఈ పద్య రచనలో శ్లేషము అనే శబ్దగుణం, అక్షర రమ్యత గమనింపదగినవి. 241 వచనం. సత్యవతియును బెద్ద కాలంబునకు వచ్చిన యా ప్రథమ పుత్రునతి హర్షంబున గౌగిలించుకొని యవిరళ పయోధారల నానంద బాష్పధారలంజేసి అభిషేకించుచున్న నమ్ముని వరుండును తల్లి బాష్పజాలంబులు దుడిచి అభివాదనంబు చేసి పురోహిత పురస్సర భూసుర వరులతో విధి పూర్వకంబుగా భీష్ముండు శేషిన యర్ఘ్యాది పూజలు సేకొని సుఖాసీనుండయ్యున్న నమ్మహాముని కుశలంబడికి సత్యవతి ఇట్లనియే. తాత్పర్యం. చాలా కాలం తరువాత వచ్చిన మొదటి కొడుకు సత్యవతి అమిత సంతోషంతో కౌగిలించుకుని తెరపి లేకుండా శ్రవించే చనుబాలధారలతోనూ ఆనందంతో కలిగిన కన్నీటి ధారలతోనూ అభిషేకిస్తూ ఉండగా ఆ మునిశ్రేష్ఠుడు తల్లి కన్నీటిని తుడిచి నమస్కరించాడు. పురోహితుడిని ముందించుకొని బ్రాహ్మణ శ్రేష్ఠులతో కలిసి నియమానుసారంగా భీష్ముడిచ్చిన అర్ఘ్యాద్యతి పూజలు గ్రహించాడు. ఆపై సుఖంగా ఆసనం మీద కూర్చుండి ఉండగా సత్యవతి ఆ మహామునిని క్షేమాదులు అడిగి ఈ విధముగా అన్నది. ఇక్కడ ఏం చెప్తున్నారు? చాలా కాలం తర్వాత మొదటి పుత్రుడిని చూసింది ఆమె సత్యవతి. చూడంగానే ఆవిడలో మాతృ హృదయం పొంగి ఆవిడ కళ్ళల్లో నుంచి నీళ్లు ధారలుగా కారిపోతూ ఉంటే ఆనందంతో ఆమె ఆ కన్నీళ్లతో ఆయన అభిషేకిస్తూ ఆయన కౌగిలించుకుని ఆయన్ని ఆనందంతో కౌగిలించుకుంటుంది. అప్పుడు ఆయన కూడా తల్లి కన్నీటిని తుడుస్తాడు. ఇక పురోహితుని ముందర పెట్టుకొని బ్రాహ్మణులందరితోనూ శ్రేష్ఠులతో అందరితోనూ కలిసి భీష్ముడు వచ్చి నియమానుసారంగా ఆయనకి అర్ఘ్యమిచ్చి పాద పూజ చేసి అతిథి పూజలు చేస్తాడు. చేసి సుఖంగా ఆయన్ని ఆసనం మీద కూర్చుండబెడతాడు. అప్పుడు సత్యవతి ఆయన క్షేమాన్ని అడిగి తర్వాత ఈ రకంగా అంటదనమాట. 242. జనకునకును స్వామిత్వము తనయోద్దేశనమున గలిమితధ్యమయది యజ్జననికి గలుగున కావున జనుబని పంపంగ నిన్ను జనను తనాకున్. తాత్పర్యం. కొడుకుల లక్ష్యంలో తండ్రికి ఆజ్ఞాపించే అధికారం తప్పకుండా ఉంటుంది. అట్లాగే తల్లికి కూడా అటువంటి అధికారం కలుగుతుంది. కాబట్టి లోకం చేత కీర్తింపబడే వ్యాసుడా, నీకు పని చెప్పి చేయమని ఆజ్ఞాపించటం నాకు ఉచితమే అవుతుంది. ఇంకా ఆమె చెప్తుంది, కొడుకుల లక్ష్యంలో ఏంటి? తండ్రి ఆజ్ఞ చేస్తే ఆ కొడుకు తప్పకుండా చేయాలన్నమాట. అధికారం తండ్రికి ఉంటుంది, ఆ అధికారం తల్లికి కూడా ఉంది. కాబట్టి లోకం చేత కీర్తించబడే ఓ వ్యాస, నేను నీకు పని చెప్పేది చేయమంటే అది నువ్వు ఖచ్చితంగా చేయడం ఉచితమే అవుతుంది, అది కరెక్టే అవుతుంది అని చెబుతుందన్నమాట. ముందుకెళ్తే 243. అనుపమ రాజ్య సంపదకు నర్కుడు వంశము విస్తరింప నూపిన చెరుసు చరిత్రుడి సుతుడు భీష్ముడు దొల్లియు తండ్రికింబ్రియంబనగుడు సేయుచుండి నిఖలావని రాజ్య నివర్తనంబునుందనరగ బ్రహ్మచర్యమును దాల్చే జగద్విదిత ప్రతిజ్ఞుడై. తాత్పర్యం. సాటి లేని రాజ్య సంపదకు అర్హత కలవాడు, వంశాన్ని విస్తరింపచేయగల ఉత్తమ ప్రవర్తన కలవాడు, పాపరహితుడు అయిన ఈ కుమారుడు భీష్ముడు పూర్వం తన తండ్రికి సంతోషాన్ని కలిగిస్తూ సకల సామ్రాజ్యాన్ని త్యజించి బ్రహ్మచర్య వ్రతాన్ని ఒప్పారగా దాల్చి లోకములో ప్రసిద్ధికెక్కేటట్లు ప్రతిజ్ఞ చేశాడు. ఇంక ఇక్కడ ఏం చెప్తున్నారు? సాటి లేని రాజ్య సంపదకు అర్హత అయినటువంటి వాడి భీష్ముడు, వంశాన్ని విస్తరింపజేసేటువంటి ఉత్తమమైన ప్రవర్తన కలిగినటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు ఈ కొడుకు భీష్ముడు. పూర్వం ఈయన తన తండ్రికి సంతోషాన్ని కలిగించడానికి తన సకల సామ్రాజ్యాన్ని త్యజించేశాడు, బ్రహ్మచర్య వ్రతాన్ని
ఆయన తీసుకొని లోకంలో ప్రసిద్ధికెక్కేటట్లు ప్రతిజ్ఞ చేశాడు అని భీష్ముడి గురించి చెప్తుంది. విశేషం భీష్ముడి వర్ణనం కాంతి అనే శబ్దగుణ ప్రధానంగా సాగటం సముచితంగా ఉన్నది. 244. ఈ అన్వయ విచ్ఛేదము నీ ఎరుగని అదియ సన్మునిస్తుత జగముల్ నీ అంద నిలచినవిగావే ఇక్కాలత్రయ ప్రవృత్తులతోడన్. తాత్పర్యం: ఈ వంశం ఇంతటితో ఆగిపోవటం నీకు తెలియనిది కాదు కదా. మహామునుల చేసి తింపబడే నీ అందే 3 కాలాల స్వభావాలతో మసలే జగత్తంతా నిలచి ఉన్నది కదా. ఇంకా అంటుంది, ఈ వంశము ఇంతటితో ఆగిపోవటం అనేది నీకు తెలియనిది కాదు అని చెప్పి చెప్తుంది. అయితే అంటే ఏం చెప్తుంది ఇక్కడ ఆమె? ఈ జగత్తంతా కూడా నీకు తెలుసు, 3 కాలాల స్వభావాలతో తిరిగేటువంటి ఈ జగత్తంతా నీకు తెలుసు. ఈ మునులంతా స్థిరించబడి నీ అందే ఇవన్నీ ఉన్నాయి. అంటే నువ్వు సర్వకాలజ్ఞుడవు, సర్వజ్ఞుడవు, అంటే అన్నీ తెలిసినటువంటి వాడవు నువ్వు పుత్ర అని చెప్పి అనటం ఈమె ఉద్దేశం అనమాట. 245. ధృతి నీయనజుండై విశ్రుతుడైన విచిత్ర వీర్య సుక్షేత్రములన్ సుతులంబడయము కులమవిరత సంతతి నెగడ దేవర న్యాయమునన్. తాత్పర్యం: నీ తమ్ముడిగా ప్రసిద్ధి చెందిన విచిత్ర వీరుడి యొక్క భార్యల యందు దేవర న్యాయాన్ని అనుసరించి సంతోషంతో ఈ కులం ఎప్పుడు ఎడతగని సంతతితో ఉండేటట్లు కుమారులను పొందుము. ఇంకా చెప్తుంది, ఈ తమ్ముడుగా ప్రసిద్ధి పొందిన విచిత్ర వీరుడి భార్యల యందు దేవర న్యాయాన్ని అనుసరించి సంతోషంగా ఈ కులం ఎప్పుడు ఆగకుండా ఉండే సంతతితో ఉండేటట్లు నువ్వు కొడుకులని పొందు అని చెబుతుంది. విశేషం: భర్త అనపత్యుడై చనిపోతే స్త్రీ ఆ భర్త సోదరుడి వలన సంతతిని పొందటం దేవర న్యాయం. అంటే అకాల మృత్యు పొంది భర్త చనిపోతే స్త్రీ ఆ భర్త సోదరుడి నుంచి సంతతిని పొందటమే దేవర న్యాయం అని చెప్తున్నారు ఇక్కడ. 246. నీ కారణమున వంశమనా కులమై నిలుచుటయుదాప్తులు ప్రజలున్ శోక భయంబులు విడుతురు నాకును భీష్మునకు గడుమన ప్రియమెసగున్. తాత్పర్యం: నీవు కారణంగా భరత వంశం చెదిరిపోకుండా స్థిరపడటము, ఆ వంశహితం కోరే ఆత్మీయులు దేశ ప్రజలు దుఃఖాన్ని భయాన్ని వదిలిపెట్టటము జరుగుతుంది. నాకు భీష్ముడికి ఎంతో సంతోషం కలుగుతుంది. చెప్తుంది ఏంటి? నీ కారణంగా నువ్వు ఎప్పుడైతే ఇలా చేస్తావో భరత వంశం ఆగిపోకుండా స్థిరపడుతుంది. ఈ వంశం యొక్క హితం కోరే ఆత్మీయులు దేశ ప్రజలు దుఃఖాన్ని భయాన్ని వదిలిపోతారు, చక్కగా ఉంటారు, వాళ్ళకి అవేవి ఉండకుండా. ఇక నాకు భీష్ముడికి కూడా ఎంతో సంతోషం కలుగుతుంది అని అంటది. 247. అని సత్యవతిని యోగించిన వేద వ్యాసుడట్ల చేయుదునిది ఎందును గల ధర్మువ ఎప్పుడు వినబడు నానా పురాణ వివిధ శృతులన్. ఈ విధంగా సత్యవతి ఆజ్ఞాపించగా వేదవ్యాసుడు ఇట్లన్నాడు, నేను నీవు ఆజ్ఞాపించినట్లే చేస్తాను. ఇది అంతటా ఉన్న ధర్మమే. బహు పురాణాల్లోనూ వేదాలలోనూ జనశ్రుతి పరంపరలోనూ ఎప్పుడూ వినబడుతూ ఉన్నది. ఇక ఆయన అంటాడు, సత్యవతి ఇలా చెప్పగానే వేదవ్యాసుడు అంటాడు, అమ్మా నువ్వు ఎలా చెప్తే నీ ఆజ్ఞ ప్రకారం చేస్తాను. ఇది అన్ని చోట్ల ఉన్న ధర్మమే. అన్ని పురాణాల్లో వేదాల్లో జనశ్రుతి పరంపరలో కూడా వినబడుతూ ఉంది అని చెప్తాడు. 248. ఇక్కాశీరాజ దుహితుల యందు ధర్మస్థితిం పుత్రోత్పత్తి గావించదా వీరలు నా చెప్పిన వ్రతం 1 సంవత్సరంబు చేసి శుద్ధాత్మలగుదురేని సత్పుత్రులు పుట్టుదురనిన సత్యవతి ఇట్లని. తాత్పర్యం: ఈ కాశీరాజ పుత్రికల యందు ధర్మ నియమంతో పుత్రులను పుట్టిస్తాను. వీరు నేను చెప్పిన వ్రతాన్ని 1 సంవత్సర కాలం ఆచరించి పవిత్రమైన హృదయాలు కలిగిన వారై ఉంటే ఉత్తములైన కొడుకులు పుట్టుతారు అని అనగా సత్యవతి ఈ విధంగా అన్నది. ఈ కాశీరాజు పుత్రికలందు నేను ధర్మనియమంతో కొడుకులను పుట్టిస్తానమ్మా, కానీ వీళ్ళు నేను చెప్పిన వ్రతాన్ని 1 సంవత్సరం కాలం ఆచరించాలి. అప్పుడు పవిత్రమైన హృదయాలు కలిగిన వాళ్ళు అవుతారు. అప్పుడు అలా ఉంటే ఉత్తమమైన కొడుకులు పుడతారు అని అంటే సత్యవతి ఇలా అంది. 249. ప్రకటముగ వంశ విస్తారకులకు పుత్రకులకు జచ్చరంబడయుదు రరాజకమైన దారుణి ప్రజకొక నిమిషం పైన ప్రకృతి నుండగలావే. తాత్పర్యం: ప్రసిద్ధంగా వంశాన్ని పెంపొందించే కొడుకులను వెంటనే వారు పొందుతారు. ఎందుకంటే రాజు లేని రాజ్య ప్రజలకు 1 క్షణకాలమైన సహజ శాంత స్వభావంతో ఉండటం అశక్యం కదా. ఇంకా ఆమె అంటుంది,
వ్యాస, ప్రసిద్ధంగా వంశాన్ని పండించే కడుపులని వెంటనే పొందితే మంచిది. ఎందుకంటే రాజు లేని రాజ్య ప్రజలకు ఒక్క క్షణం కూడా శాంతం ఉండదు. ఇది అశక్యం కదా అంటుందన్నమాట. విశేషం అలంకారం అర్థాంతరన్యాసం. 250. అవనియ రాజకంబైన అప్పుడ భూప్రజయందు సర్వధర్మములు దొలంగు దేవముని ముఖ్యులు వాయుదురోలి వృష్టి లేద బుర్వరి యర్ఘుబుల్దరుగునందురుగావున గాలయాపనం భవితత వాక్య చేయకనయంబున రాజ్యము నిల్పు మిత్తరిన్. తాత్పర్యం: రాజ్యంలో రాజు లేకుండా పోయిన వెంటనే రాజ్య ప్రజలలో ధర్మాలన్నీ తొలగిపోతాయి. దేవ ఋషి శ్రేష్ఠులు రాజ్యాన్ని వదిలిపోతారు. క్రమంగా వానలు లేకుండా పోతాయి. ఇక వస్తువుల విలువలు పడిపోతాయి అని చెబుతారు. కాబట్టి ఓ సత్యవాక్య పరిపాలక, ఆలస్యం చేయక ఈ సమయంలో నేర్పుగా రాజ్యాన్ని నిలుపు. ఇంకా అంటుంది, రాజ్యంలో రాజు లేకపోతే రాజ ప్రజలలో ధర్మాలన్నీ తొలగిపోతాయి. ఇక ఋషులు, శ్రేష్ఠులైన ఋషులందరూ రాజ్యాన్ని వదిలిపోతారు. ఎప్పుడైతే ఋషులు వెళ్ళిపోతారో వానలు లేకుండా పోతాయి. ఇక వస్తువుల విలువలు కూడా పడిపోతాయి అని చెప్తారు. కాబట్టి ఓ సత్యవాక్య పరిపాలక, ఆలస్యం చేయకుండా ఈ సమయంలో మాకు నేర్పుగా రాజ్యాన్ని నిలుపు అని చెప్తుంది. 251. దయనీచేనుత్పాదితులైన వసతులు దమ్మెరుంగునంతకు భీష్ముండయనయశాలి సమర్థుండై చేకొని రాజ్యభారమారయుచుండున్. తాత్పర్యం: దయతో నీ వలన పుట్టించబడిన కొడుకులు తమంతట తాము తెలుసుకొని రాజ్యం చేసేంత వరకు భీష్ముడే రాజ్యానికి ఆవశ్యకాలు, మంగళకరాలు, నీతిమంతాలు అయిన కార్యాలన్నీ సమకూర్చేవాడై సామర్థ్యంతో రాజకార్య భార్యాన్ని చేపట్టి నిర్వహిస్తూ ఉంటాడు. ఇక చెప్తుంది, దయతో నువ్వు నీ వలన పుట్టించబడినటువంటి కొడుకులు వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించేంత వరకు భీష్ముడే రాజ్యానికి అవసరమైనటువంటి శుభాలు, నీతిమంతులు ఏదైనా సరే అన్ని కార్యాలను సమకూర్చడంలో సమర్థుడై రాజ్యభారాన్ని చేపడతాడు. 252. వచనం: అని సత్యవతి కృష్ణద్వైపాయను నియోగించి ఋతుమతియు శుచిస్నాతయునయ్యున్న యంబిక గడకుంజని క్షేత్రజుండైన వాడు సుపుత్రుండుగావున ధర్మంబైన విధానంబున నీవు రాజ్యదురందరుండైన కొడుకుంబడసి భరత వంశంబు నిలుపు. మెల్ల ధర్మంబుల కంటే కులంబు నిలుపుటయు మిక్కిలి ధర్మంబు. నేటి రాత్రి నీ కడకు దేవరుండు వచ్చున్ తదాగమనంబు ప్రతీక్షించియుండునది అని కోడలి నొడంబరచి అనేక సహస్రమ మహీసురులను దేవతలను ఋషులను ఇష్ట భోజనంబులందనిపియున్న నా రాత్రి అందు. తాత్పర్యం: అని సత్యవతి వ్యాసుడిని ఆజ్ఞాపించి ముట్టయి శుద్ధి స్నానం చేసి ఉన్న అంబిక వద్దకు పోయి, పుత్రులలో ఉత్తమ పుత్రుడు కాబట్టి న్యాయమైన పద్ధతిలో రాజ్యాన్ని ధరింపగల సమర్థుడైన కొడుకును నీవు పొంది భరత వంశాన్ని నిలుపు. ధర్మాలన్నిటిలో కంటే వంశం నిలపటం ఉత్తమ ధర్మం. నేటి రాత్రికి నీ వద్దకు దేవరుడు వస్తాడు. అతని రాక కొరకు ఎదురు చూస్తూ ఉండవలసింది అని కోడలని అంగీకరింపచేసి పెక్కువేల బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు ఇష్టమైన విందులు పెట్టి తృప్తులను చేసి ఉండగా ఆనాటి రాత్రి. ఇక్కడ ఏం చెప్తున్నారు? సత్యవతి వ్యాసుడిని ఆజ్ఞాపిస్తుంది. ఇక అప్పుడే ముట్టై శుద్ధి స్నానం చేసి ఉన్న అంబిక దగ్గరకు పోతుంది. ఇక ఆమెకు చెప్తుంది, పుత్రుల్లో ఉత్తమ పుత్రుడు న్యాయమైన పద్ధతిలో రాజ్యాన్ని ధరించగలుగుతాడు. అలాంటి సమర్థుడైన పుత్రుణ్ణి నీవు పొంది ఈ భారత వంశాన్ని నిలుపు అంటది. ఇక ధర్మాలన్నింటిలో కంటే కూడా వంశాన్ని నిలపడం ఉత్తమమైన ధర్మం. కాబట్టి ఈ రోజు రాత్రి నీ వద్దకు నీ భర్తకు సోదరుడైన బ్రాహ్మణోత్తముడు దేవరుడు వస్తాడు. అతని రాక కొరకు ఎదురు చూస్తూ ఉండని ఆమెను అంగీకరింపచేస్తుంది. ఇక ఇక్కడ అనేక మంది వేల బ్రాహ్మణులకు, దేవతలకు, మునులకు ఇష్టమైనటువంటి విందులను పెట్టి వాళ్ళని తృప్తులను చేస్తుంది ఆ రాత్రి. విశేషం: దేవర అంటే భర్త యొక్క సోదరుడు. దేవర న్యాయం అపుత్రాం గుర్వనుజ్ఞాతో దేవర పుత్ర కామ్యయ అని యాజ్ఞవల్క్య స్మృతి. పుత్రవతి కాకుండానే భర్తను కోల్పోయిన స్త్రీ విధవయందు ఆమె దేవరుడు పెద్దల అనుమతితో సంతానాన్ని పొందడం దేవర న్యాయం. 253. ధృతరాష్ట్ర పాండురాజ విదురుల జననం. తివిరి సుత జన్మమెన్నండవనుకో దేవరుని వలన ననుచును నవ పల్లవ కోమలాంగి అంబిక ధవళేక్షణ విమల శయన తలమున నన్నన్. తాత్పర్యం: కొత్త చిగురాకు వంటి సుకుమార శరీరం కలిగి తెల్లని చూపులతో ఒప్పారే అంబిక దేవరుని వలన నాకు ఎప్పుడు కొడుకు పుట్టుతాడు అని తలపోస్తూ కుతూహలపడి శుభ్రమైన చెయ్యపై పరుండి ఉన్నది. ఇక
కొత్త చిగురాకు ఎంత లేతగా ఉంటుందో అలాంటి సుకుమారమైన శరీరం కలిగినదట అంబిక, తెల్లగా ఉంటదట. ఇక ఆమె అనుకుందట, దేవరుని వల్ల నాకు ఎప్పుడు కొడుకు పుడతాడో అని ఆలోచిస్తూ కుతూహలంతో శుభ్రమైన పరుపు మీద పడుకొని ఉందట. 254. అవసరుగ్నుండై వ్యాసుడే తెంచనంతన తపసి కవిల గడ్డంబును గవిల జడలును గవిల కన్నులను దవినయన్నువ నల్లనైన దీర్ఘ పొందనమును చూచి యువిధ కన్నుంగవ ముగిచి తెరువకయుండె భయమున. తాత్పర్యం: అది తగిన వేళ అని తెలిసిన వాడే వ్యాసుడు వచ్చాడు. అప్పుడు ఆ ముని యొక్క గోరోజనం వంటి రంగులో ఉన్న గడ్డాన్ని, జడలను, కళ్ళను, వాటికి తగినట్లుగా సన్నగా, నల్లగా, పొడుగ్గా ఉన్న శరీరాన్ని చూచి అంబిక భయంతో కన్నులు రెండు మూసుకొని తెరవకుండానే ఉండిపోయింది. ఇక ఏమంటున్నారు ఇక్కడ? తగిన వేళ, ఇంక సరైన సమయం అని చెప్పి వ్యాసుడు వస్తాడు. ఆ వ్యాసుని చూడంగానే ఆయన ముని రూపం ఎలా ఉంది? గోరోజనం కలర్లో రంగులో ఉన్నటువంటి ఆయన గడ్డాన్ని, తల జడలను చూస్తుంది. కళ్ళు తెల్లగా బాగా ఉన్నాయి. అయితే వాటికి తగినట్లుగా సన్నగా, నల్లగా, పొడవుగా ఉన్నాడు ఆయన. ఆయన చూసేటప్పటికి భయపడుతుంది అంబిక. భయంతో కళ్ళు రెండు మూసుకొని తెరవకుండా అలాగే ఉండిపోతుంది. విశేషం: మధ్యాకరలోని ప్రతి చరణంలోనూ వరుసగా 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం ఉంటాయి. నన్నయ్య 5వ గణం మొదటి అక్షరంతో యతిమైత్రి చేశాడు. ప్రాస నియమం ఉంది. కవిల గడ్డంబును కవిల జడులను కవిల కన్నులను అనే పాదానికి కపిల గడ్డంబును కపిల జడులను కపిల కన్నులను అనే పాఠాంతరం కనబడుతున్నది. దీనిని గురించి ఆంధ్ర మహాభారత సంశోధిత ముద్రణంలో ఈ క్రింది విధంగా వివరింపబడి ఉన్నది. ఇచ్చట కపిలగడ్డము అను పాఠము గ్రహించినచో వైరి సమాసం ఒకటయే కాక పవప్రసమ ఏర్పడుతున్నది. ఇది నన్నయ్యకు సమ్మతమగునో కాదో నిర్ణయించుటకు ఆధారము లేదు. తాళ ప్రతులన్నీయును ప్రతులను కపిలగడ్డం అను పాఠమునే గ్రహించినవి. కపిల శబ్దం వైకృతమని శబ్దరత్నాకరం. కానీ ప్రాచీన శాసనములందు కపిల గోవులనుటకు కవిల అను రూపము వినవచ్చును. వేగ విరాళు వంటి రూపములు కనిపించుచున్నవి. దీనిని బట్టి కపిల శబ్దమునకు కవిల రూపం ప్రాచీనమైనది కలదు. నన్నయ్య ఈ కవిల రూపమును ఇచ్చుట వాడనని సరిపుచ్చుకొనవలను. మరి ఒక సందర్భమునందు కపిల శబ్దమును నన్నయ్య ప్రయోగించను. అమర సువర్ణ శృంగ ఇత్యాది పద్యమునందు కపిలంబగు ఘోషితంబు అని ప్రయోగము కనిపించుచున్నది. వాళ్ళకు అభేద వర్గయతిని అప్ప కవి అంగీకరించను. సంధిగతమైనప్పుడు గసడదవాదేశము చేపవలకు ప్రాస అంగీకరింపబడినది. అట్టి చోప వలకు అభేద వర్గనియతి చే క్వాచిత్కమైన ప్రాసయుండినేమో తెలియదు. గౌరుగడ్డంబును అను పాఠమును వినవచ్చుచున్నది. వచనం 255. కృష్ణద్వైపాయనుండును దానికింబుత్రదానంబు చేసి న్యాయంబిక యందు బలపరాక్రమవంతుండైన కొడుకు గుట్టు వాడు మాతృదోషంబున నందుండగునని విని విషన్న చిత్తయై సత్యవతి వెండియుం కృష్ణద్వైపాయనుం ప్రార్థించి ఇంక నంబాలికయుందక్క కొడుకుంబడయుమని నియోగించిన నెప్పటి ఎట్ల యమ్ముని ఉరుండు నంబాలిక కడకుంజని నదియుందన వేషంబునకు వెరచి వెల్లనయ్యున్న నక్కోమలకింబుత్రదానంబు చేసి యాయంబాలిక యందు మహాబల పరాక్రమగుడవంతుండు వంశకరుండు నగు పుత్రుండు గుట్టు వాడును మాతృదోషంబున బాండుదే ఉండగునని చెప్పి అరిగిన. తాత్పర్యం: వ్యాసుడు అంబికకు పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించి ఆమెకు దేహబలం పరాక్రమం కలవాడైన కొడుకు పుడతాడని, తల్లి పొరపాటు వలన అతడు గుడ్డివాడవుతాడని చెప్పాడు. ఆ మాటలు విని సత్యవతి విచారంతో నిండిన మనస్సుతో మరల వ్యాసుడిని వేడుకొని అంబాలికల యందు ఒక కొడుకును పొందమని ఆజ్ఞాపించగా ఎప్పటి వలనే ఆ మునిశ్రేష్ఠుడు అంబాలిక వద్దకు వెళ్ళగా ఆమె కూడా వ్యాసుడి వేషాన్ని చూచి భయపడి తెల్లబోయి ఉన్నది. వ్యాసుడు ఆమెకు పుత్రుడిని ప్రసాదించి ఆ అంబాలికకు గొప్ప దేహబలం, పౌరుషమనే మంచి గుణాలు కలవాడు, వంశాన్ని నిలిపేవాడు అయిన కొడుకు పుట్టుతాడు. వాడు కూడా తల్లి పొరపాటు కారణంగా తెల్లని రంగు కల దేహం కలవాడవుతాడు అని చెప్పి వెళ్ళిపోగా, ఇక ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ వ్యాసుడు అంబికకు కొడుకును అనుగ్రహిస్తాడు. కాకపోతే ఆమెకు చెప్తాడు ఎలాంటి కొడుకు పుడతాడట. మంచి శరీర బలము, పరాక్రమం ఉన్న కొడుకు పుడతాడు. కానీ తల్లి పొరపాటు నుంచి గుడ్డివాడుగా పుడతాడు అని చెప్తాడు. అప్పుడు సత్యవతి బాధతో మనస్సులో మళ్ళీ
వ్యాసుడిని వేడుకుంటుంది, అంబాలికతో ఒక కొడుకును పొందు అని ఆజ్ఞ చేస్తుంది. సరే అని ఆ ముని అంబాలిక దగ్గరికి వెళ్తే ఆమె కూడా వ్యాసుడి వేషాన్ని చూసి భయపడి తెల్లబోతుంది. తెల్లబోయేటప్పటికీ ఆమెకు కూడా కొడుకును ప్రసాదించి ఆ అంబాలికకు కూడా గొప్ప శరీర బలము, పౌరుషం అనే మంచి గుణాలు కలవాడు, వంశాన్ని నిలిపేటువంటి వాడైన కొడుకు పుడతాడు. వాడు కూడా తల్లి పొరపాటు కారణంగా తెల్లటి రంగులో పుడతాడు. తెల్లని రంగులో, ఎందుకంటే పాండువర్ణం అంటారు కదా, అందుకని ఈ తెల్లని రంగు గల దేహం కలవాడవుతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. విశేషం, వ్యాసుడు పుత్రదానం చేసినప్పుడు అంబిక అంబాలికలు ఉన్న స్థితులను బట్టి వారు కనే కొడుకులకు దోషాలు ఏర్పడ్డాయి. అంబిక కన్నులు మూసుకొని తెరవలేదు కాబట్టి ఆమె పుట్టే కొడుకు ధృతరాష్ట్రుడు గుడ్డివాడైనాడు. అంబాలిక తెల్లబోయి ఉన్నది కాబట్టి ఆమె కొడుకు పుట్టుకతోనే పాండువర్ణంతో వెలువడ్డాడు. వారిరువురి తారతమ్యం కూడా వ్యాసుడు నిర్దేశించాడు. గుడ్డివాడు బలపరాక్రమవంతుడు అవుతాడని, పాండురాజు మహాబల పరాక్రమ గుణవంతుడు, వంశకరుడు అవుతాడని చెప్పాడు. భారతంలో ధృతరాష్ట్ర పాండురాజుల జాతకాలు వ్యాసుడు వారు పుట్టక పూర్వమే నిర్ణయించాడు. ఈ తారతమ్యాన్ని ముందు పద్యాలలో వివరిస్తున్నాడు నన్నయ్య. 256. బలవన్మదనాగాయుత బలయుతుడు సుతుండు బుట్టే, బ్రహ్మాజ్ఞా చక్షుడలగుడు ధృతరాష్ట్రుండాలనకు నంబికకు గురుకుల ప్రవరుండై. తాత్పర్యం, బలం కలిగిన మరించిన 10,000 ఏనుగుల బలంతో కూడుకున్నవాడు, బుద్ధియే చూపుగా కలవాడు, అల్పుడు కానివాడు అయిన ధృతరాష్ట్రుడు అంబికకు కురువంశ శ్రేష్ఠుడిగా కొడుకై పుట్టాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? బలం కలిగినటువంటి మదించిన ఏనుగులు, 10,000 ఏనుగుల బలం ఎంత ఉంటుందో అంత బలముతోటి బుద్ధే చూపు అనమాట. అంటే కళ్ళు లేకపోయినా తన బుద్ధినే కళ్ళుగా పెట్టుకుని ఆయన జీవించడం నేర్చుకున్నటువంటి వాడు. అలాంటి వాడు అల్పుడు అస్సలు కాడు ధృతరాష్ట్రుడు. అలాంటి ధృతరాష్ట్రుడు అంబికకు పూర్వవంశ శ్రేష్ఠుడుగా కొడుకుగా పుడతాడు. ఈ రోజుటికి స్వస్తి. ఓం శ్రీ కృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ చరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.